నమస్తే, నేను మీ జ్ఞాని. చూడండి, చిన్ని చిన్ని బుజ్జి బుజ్జి అడుగులతో నా కృష్ణయ్య నా ఇంటికి వచ్చేసాడు. మరి మీ కృష్ణయ్య మీ ఇంటికి వచ్చేసాడా? ఈ సమయానికి వచ్చేసే ఉంటాడులేండి. ఈ సంవత్సరం కృష్ణాష్టమి అద్భుతంగా జరిగిందండి నా జీవితంలో. అయితే ఇన్ని కృష్ణాష్టములు కూడా ఏదో చక్కగా కృష్ణుని పిలుచుకున్నామా, పూజ చేసుకున్నామా, ఆ రోజు స్వామికి చక్కగా ప్రసాదాలు చేసి ఆయనకి నివేదన చేశామా, ఇంతే తప్ప ఇంకో ఆలోచన ఎప్పుడూ రాలేదండి. ఎప్పుడు భగవద్గీత పెట్టుకోవడం, ఆ రోజు పూజ చేసుకోవడం, దండం పెట్టుకోవడం అంతవరకే. ఎందుకు అంటే భగవద్గీత శ్లోకాలు చదవగలనో లేదో అన్న భయం. కానీ ఈ సంవత్సరం మాత్రం ఆ తండ్రి అనుగ్రహంతో ఈ రోజు నుంచి భగవద్గీత చదవడం, నేర్చుకోవడం మొదలు పెట్టాలని, అలాగే శ్లోకాలు నేర్చుకోవడమే కాకుండా దాని అంతర్గతమైన అర్థాన్ని తెలుసుకొని నా జీవితంలో మలుచుకుని నడవాలని ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాదపద్మాలను పట్టుకొని వేడుకుంటున్నాను. మనమందరం కూడా భగవద్గీతని చదువుదాం. మన అద్భుతమైన ఈ అమోఘమైన ఈ జీవితాన్ని పునీతం చేసుకుందాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, రాధే కృష్ణ రాధే కృష్ణ. జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద. జో జో. నా బుజ్జి కృష్ణయ్యని ఉయ్యాల్లో పడుకోబెట్టి బజ్జో పెట్టేశాను. మరి మీ కృష్ణయ్యని బజ్జో పెట్టేశారా అండి? హరే కృష్ణ 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 హరే హరే.